వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడంట, పట్టుకోలేరంట కూడా. అలానే భారత్లో ముఖ్యంగా కాశ్మీర్లో ఇంటి దొంగలు ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ వీడియో కూడా బయటకు వచ్చింది. దీనికంటే ముందు జరిగినటువంటి ఒక 2 విషయాలు మీకు చెప్తాను. అది మీ దృష్టి కూడా ఇప్పటికే వచ్చి ఉంటాయి. ఆ గుర్రాలపైన పర్యాటకులు ఎక్కించుకొని ఇట్లాంటి మైదానాలకు తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు, మతం పేరు అడిగి హిందువులను మాత్రమే ఎక్కించుకొని పైకి తీసుకుపోయినాడు ఒకటి, ఆ ఇన్సిడెంట్ ఒకటి. దాంతోపాటు సరే ఓన్లీ మతం పేరు మీదనే ఇది జరిగిందా అంటే అట్లా కూడా చెప్పుకోవడానికి లేదు. ముస్లిం ఒక వ్యక్తి, ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలియాలి కాబట్టి ఆ మతం పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. ముస్లిం వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో పోరాడి ఆ గన్ను లాక్కునే ప్రయత్నం చేసి ఆ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక ముస్లిం వ్యక్తి హిందువులను చంపుతున్నారని తెలిసి కూడా ప్రాణాలు కోల్పోయాడు. అందుకనే ఏ ఒక్క మతం వారు దీనికోసమే చేశారని చెప్పి మనం చెప్పలేం. కానీ ఈ వీడియోలో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఒకసారి ఈ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత దీన్ని మేము క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడ పరిసర ప్రాంతాలు ఒకసారి మనం గమనించినట్టయితే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన రోజు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఒక జిప్ లైన్ రోప్ వే పైన వెళ్తున్నటువంటి ఒక పర్యాటకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు. పాపం అతనికి తెలియదు కింద ఏం జరుగుతుంది అనేది. ఆ నాయిస్కి కింద ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన గుర్తించలేకపోయిందని అనుకోవాలి మనం ప్రజెంట్గా ఈ వీడియోని బట్టి చూస్తే. ఇక మనం చూడొచ్చు ఎలా ఉరుకుతున్నారో. పాపం ప్రాణాలకు కాపాడుకోవాలనే ఒక భయంతో బుల్లెట్ షాట్ తగిలి కాకుల్లా పడిపోతున్నారు ఒక్కొక్కరు. మీ క్లారిటీ కోసం మళ్ళీ ఒక్కసారి ఓకే, నేను దీని మీద మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఈ పర్సన్ చెప్పినటువంటి ఆ 3 పదాలు, అంటే ఒకటే పదాన్ని 3 సార్లు ఉత్తరించాడు. అల్లాహు అక్బర్ అంటూ అతను 3 సార్లు చెప్పడం జరిగింది. ఈ వీడియో బయటకు వచ్చిన నెక్స్ట్ కొన్ని గంటల్లోనే అతనికి ఎన్ఐఏ నుంచి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి నోటీసులు వెళ్ళాయి. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ పదాలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ క్షణంలోనే వాళ్ళ మతదైవం ఎందుకు తలుచుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే నేను ఇదే ప్రాంతంలో ఇదే జిప్ లైన్లో వెళ్ళాను. ఇక్కడే అదే జంపింగ్ చేసేది ఉంది కదా, దాని మీద ఆడుకున్నాం. ఇదంతా తిరిగాం మేము. కానీ మమ్మల్ని పంపించిన వాళ్ళు నాకు తెలిసి ఎత్తనో కాదో గుర్తులేదు నాకు. బట్ ఎవరు కూడా ఈ అల్లాహు అక్బర్ అని చెప్పే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బేసికల్లీ అల్లాహు అక్బర్ అంటున్నాడు ఇతను అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అతనికి సీన్ అర్థమైపోయింది. అతను చూస్తున్నాడు కింద గన్ షాట్స్ వినబడుతున్నాయి. ముందే అక్కడ గన్ షాట్స్ వినబడుతున్నాయి. పాపం ఇతనే అమాయకుడు, ఇతనికి ఇంకేం తెలియకుండా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇతనికి తెలియదు అనే విషయం చాలా క్లియర్ కట్గా ఈయన అరుపుల్లోనూ ఈయన నవ్వుల్లోనూ కనబడుతుంది. ఎందుకంటే అంత మారణహోమం కింద జరుగుతుందంటే ఎవడు నవ్వడు. ఈయనకి తెలీదు, ఈయనకి తెలుసు. ఈయన మొహం చూడు చాలా క్లియర్ కట్ తేడా కనబడుతుంది. అయితే ఇక్కడ చాలా మంది జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే 2 రకాలు. ఇతను ఒకవేళ అదేదో జరుగుతోంది, అక్కడ మిలిటరీ ఆఫీసర్ గెటప్లో ఒకడు ఉన్నాడు. వాడు బేసికలీ వాడు టెర్రరిస్ట్, కానీ మిలిటరీ ఆఫీసర్ గెటప్లో వచ్చాడు. వచ్చి అందరినీ మతవాడికి చంపేస్తున్నాడు. వాడు చంపేస్తున్నప్పుడు వీడు చూస్తున్నాడు, ఏంటిది ఏదో జరుగుతోంది, అవతల చంపేస్తున్నారు, ఎవడో పోలీసులో లేకపోతే మిలిటరీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఎవరన్నా ఉగ్రవాదులు ఎవరన్నా పట్టుకున్నారేమో, వాళ్ళు చంపేస్తున్నారేమో అని చెప్పి మనం అంటే మనకి మామూలుగా దేవుడు 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 అనుకుంటాం కదా, అయ్యో రామా అని చెప్పి అనుకుంటాం కదా. అదే వాళ్ళ దీంట్లో వాళ్ళ మతంలో అల్లాహు అక్బర్ అన్నాడు అనేది అనుకున్నా కూడా నాకు ఇక్కడ డౌట్ రావడానికి కారణం ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుతుంటే ఇతను ఆపాలి కదా, ఇతను కరెక్ట్ కదా. సో ఇతన్ని ఆపలేదు అంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా మరీ డబ్బుల కోసం అంత ఇదే, చస్తే చచ్చాడు మనం వదిలేద్దాం, నెక్స్ట్ వాడు రెడీగా ఉన్నాడు వెనకాల, వీడిని పంపిస్తేనే కదా వాడి దగ్గర కూడా డబ్బులు వస్తాయి. వీడి దగ్గర 200 తీసుకుంటే వాడి దగ్గర 200 తీసుకోవాలి. ఎవడు పోతే నాకేంటి, నా డబ్బులు నాకు ముఖ్యం అనుకునే మెంటాలిటీయా? నాకు తెలిసి ఏ కాశ్మీరీ అలాంటి వాళ్ళు కాదు. నిజానికి చెప్పాలంటే అతను ఎవరైతే ఉన్నాడో భుజాల మీద ఎక్కించుకొని మరి పరిగెత్తాడో దట్ ఈస్ రియల్ కాశ్మీరీ. కాశ్మీరీస్ అందరూ అలాగే ఉంటారు. కానీ ఇతను ఇలా చేయడానికి కారణం అంటే 100కి 99 మంది అలా ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళు మేబీ సానుభూతి పరులై ఉండొచ్చు, లేకపోతే భయంతో. అంటే నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు కింద నుంచి పైకి మనుషుల్ని పంపించేటప్పుడు గుర్రాల్లో
జనరల్గా అక్కడికి పైకి వెళ్ళడానికి ఏమీ ఉండదు, రోడ్డు ఉండదు, గుర్రాల్లోనే వెళ్ళాలి. జనరల్గా పెద్దవాళ్ళు ఎవరు సాహసించారు దాంట్లో వెళ్ళడానికి. ఆ గుర్రం పోయే రూటే అరాచకంగా ఉంటుంది, ఇట్లా టెన్షన్ పడిపోయేట్టు ఉంటుంది. సో అలా ఎక్కే వాళ్ళని కూడా అడిగి మరీ హిందువులా అని చెప్పి పంపిస్తున్నారు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా దే హ్యావ్ దిస్ ఇంటెన్షన్ కూడా ఇన్ఫర్మేషన్. కాకపోతే అది చంపడానికా, లేకపోతే వీళ్ళని హోస్టేజెస్ గా తీసుకొని మనం ఏదో కాశ్మీర్ సాధిద్దాం అని చెప్పి వాళ్ళు ఎవరికైనా నూరిపోసారా? వాళ్ళ ప్లాన్ ఎప్పుడు కూడా తీవ్రవాదులు మొత్తం ఎవరికి బయటపెట్టరు. అసార్టెడ్ గా ఇదిగో ఇవి నువ్వు నాకు చేయి, నీకు ఇంత డబ్బులు ఎందుకు అని అడిగే ధైర్యం కూడా నువ్వు చేయవు. ఎందుకంటే వాడు తీవ్రవాది కాబట్టి నీకు ఇది డబ్బులు ఇస్తున్నా, నువ్వు నాకు పని చేయి, ఓన్లీ హిందువులు మాత్రమే పైకి తీసుకురా అనేది ఒకటి ఉండొచ్చు. లేదు వీడు మిలిటరీ ఆఫీసర్ ఆపరేషన్లో వచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ రోజు అంతా ముస్లిమ్స్లో ఎవరో మనకి తీవ్రవాదులు ఉన్నారు, సో దయచేసి ముస్లిమ్స్ ఎవరిని రానివ్వకండి, ఓన్లీ హిందువులు మాత్రమే పైకి తీసుకురండి, ముస్లింలు ఏదో ప్లాన్ చేసే అవకాశం ఉందని చెప్పి వీడే ట్విస్ట్ చేసి ఒక ప్లేట్ మార్చి కింద వాళ్ళని మ్యానిపులేట్ కూడా చేసి ఉండొచ్చు. బేసికల్లీ అంటే తీవ్రవాదులు వీలైనంత తక్కువ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి తెలిసేట్టు చేస్తారు తప్ప వాళ్ళు అందరికి ఓపెన్ గా చేసుకున్నారంటే ఎప్పుడో ఒకటి లీక్ అయిపోతుంది. చేయబోయే ఆపరేషన్ అతి తక్కువ మంది మధ్యలోనే ఉంటది. సో అది బయటికి కొంచెం లీక్ అయినా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ దీంట్లో చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. ఎందుకంటే కాశ్మీర్లో ఉన్న 3 ప్రధాన లొకేషన్స్ గుల్మార్గ్, పహల్గాము అండ్ సోన్మార్గ్. ఈ 3 లొకేషన్స్కి ఎక్కువ మన యాత్రికులు వెళ్తారు. కానీ ఆ 3 లొకేషన్స్ లో 2 లొకేషన్స్ కి ఎప్పుడు కూడా నీకు పహారా ఉంటుంది. ఎందుకు? సోన్మార్గ్ ఈజ్ ఆన్ డ్రాస్ పక్కనే ఉంటుంది, డ్రాస్ కార్గిల్ పక్కనే ఉంటుంది, అది ఎప్పుడు కూడా హైవే కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఇక్కడ గుల్మార్గ్ ఈజ్ కరెక్ట్ గా POK బార్డర్, అక్కడ కూడా నీకు సైనికులు పహారా గట్టిగా ఉంటుంది. ఇది ఒక్కటే అని చెప్పి తెలుసుకున్నారు. ఇది కూడా ఎక్కడ అమర్నాథ్ యాత్ర దాటిన ఒక 2-3 కిలోమీటర్కి ఈ పహల్గామ్ మార్గం. ఇప్పుడు మీరు రైస్ చేసిన క్వశ్చన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇక్కడ కొనసాగుతుంది, అక్కడ భద్రత ఎందుకు లేదని ఒక క్వశ్చన్ రైస్ చేశారు ఈ దాడి జరిగిన 2-3 రోజులకి. దానికి కేంద్రం ఆన్సర్ ఇచ్చింది. నేను చెప్తా, ఆ కేంద్రం ఏం చెప్పిందో కూడా మీకు చెప్తా. పహల్గామ్ అనేది ఖచ్చితంగా అమర్నాథ్కి ఒక దారి, కానీ అది ప్రారంభం అవడానికి ఇంకా 25 రోజుల వరకు టైం ఉంది. సో యాత్ర స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ పర్యాటకులను ఎలవ్ చేస్తారు, ఆ దారి ఓపెన్ అయినప్పుడు మాత్రమే అక్కడ పహారా కాస్తారు యాక్చువల్గా వాళ్ళు కేంద్రం చెప్పిన సమాధానం ప్రకారం. కానీ ఈసారి ఇక్కడ ఉన్నటువంటి గైడ్లు ఎవరైతే ఉన్నారో పర్యాటకులని వితౌట్ పర్మిషన్, అంటే ఆర్మీకి నాలెడ్జ్లో లేదు, వాళ్ళకి తెలియదు, అసలు తెలియకుండానే పర్యాటకులను ఇక్కడికి ఎలవ్ చేశారని చెప్పేసి సెంట్రల్ ప్రకటించడం జరిగింది. నేను వెళ్ళింది కూడా సరిగ్గా ఇదే డేట్న, సంవత్సరం బ్యాక్, 2 ఏళ్ళ క్రితం బ్యాక్ వెళ్ళినప్పుడు మే 5 తేదీలో. ఆ టైంలో ఏమవుతుందంటే అంటే మేము వెళ్ళిన టైంలోనే మేము చూస్తున్నాం అదే అమర్నాథ్ యాత్ర. నా దగ్గర ఇంకా ఫోటో ఉంది, అమర్నాథ్ యాత్ర కనబడుతుంది, అక్కడ ఎవరు లేరు, మనుషులు లేరు. మేము ముందుగానే మా అమ్మకి వెళ్ళాలి, ఇదిగో అమ్మ ఇదే రేపు గాడిదలు ఎక్కి లేకపోతే గుర్రాలు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది నువ్వు అని చెప్పుకున్నా అక్కడ ఎవరు లేరు. అది కూడా మేము చూసాం. అక్కడ కింద బేస్ క్యాంప్ ఉంటుంది, అక్కడ చిన్న చిన్న టెంట్స్ ఉంటాయి, కానీ అది ఏం లేదు. అమర్నాథ్ యాత్ర ఉన్నప్పుడే దీనికి అలౌ చేయడం అనేది లేదు. అమర్నాథ్ యాత్ర లేకపోయినా కూడా ఈ పహల్గాము, బైసరన్ వ్యాలీకి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. ఆ పహల్గామ్లో కూడా కొన్ని హిందూ టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు, పార్కులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు, దానికి ఏమీ ఆపేదేం లేదు. ఈ పహల్గామ్ వల్ల బోల్డ్ అంత టూరిస్ట్ ఇన్కమ్ వస్తుంది. మరి ఇంత టూరిస్ట్ ఇన్కమ్ కాశ్మీర్కి వస్తున్నప్పుడు ఎందుకు ఆ ఇన్కమ్ ఇచ్చే టూరిస్టులకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు మీరు? దిస్ ఈజ్ అ ఫెయిల్యూర్, దాంట్లో డౌటే లేదు. ఓకే, ఇది మనకు నేర్పించిన పాఠం. ఇక నుంచి ప్రతి టూరిస్ట్ ప్లేస్కి, ఎస్పెషల్లీ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో గవర్నమెంట్ ఖచ్చితమైన సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలనేది ఇప్పటికైనా నేర్చుకోవాల్సిన పాఠం. సరే, కవర్ చేసుకోవడానికి మనం ఎన్నైనా చెప్పొచ్చు. ఒక ఫెయిల్యూర్, లెట్స్ యాక్సెప్ట్ అండ్ దాని నుంచి పాఠం నేర్చుకొని నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇక్కడ చాలా క్లియర్ కట్గా అతని బాడీ లాంగ్వేజ్ క్లియర్ కట్గా ఏం చెప్తోంది అంటే అతను భయపడుతున్నాడు ఒకటి. ఓకే, ఇతను బేసికలీ ఇక్కడ అతని మొహంలో భయం కనబడుతుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసు అనే మొహం ఇతంది, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా. ఎందుకంటే చాలా నీరసంగా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అక్కడ గన్లు కలుస్తుంది, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటున్నాడు. ఒక పక్క మైండ్ అబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లాగా పని ఇక్కడ చేస్తున్నాడు తప్పితే దృష్టి మొత్తం ఎక్కడో గన్ షాట్స్ మోగే ప్రాంతంలోనే ఉంది. అండ్ ఇతను కూడా వీడు వదిలేసినప్పుడే వీడు చచ్చిపోతాడని డిసైడ్ అయిపోయినట్టున్నాడు. ఓకే, ఎందుకంటే వీడు వదిలేసి ఇంక ఇటు తిరిగేశాడు చూడలేక, నాకు తెలిసి. సో చాలా క్లియర్ కట్గా ఇతనికి తెలుసు. కాకపోతే ఇతని తెలుసు అంటే చంపేస్తున్నారా లేకపోతే అక్కడ టెర్రరిస్ట్కి సంబంధించి ఏదో యాక్టివిటీ జరుగుతుందా అనే నాలెడ్జ్ ఇతనికి ఉంది.
అది ఇతన్ని భయపెట్టి ఇతని ఫ్యామిలీని లొంగ తీసుకొని చేశారా, లేకపోతే ఇతనికి డబ్బులు ఇచ్చి చేశారా, లేదా ఇతనికి సానుభూతి పరుడా టెర్రరిస్టులకి? ఈ మూడిట్లో ఏ కోణమైనా కావచ్చు. ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళు ఇతని బెండు తీసి ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇతనే కాకుండా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో అప్పుడు కానీ నిజాలు బయటికి రావు. కాకపోతే ఇప్పుడు నేను ఇందు మూలంగా ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో, వీళ్ళు కాశ్మీర్లోనే మాత్రం కాదు, మన హైదరాబాద్లో కూడా కొంతమంది ఉంటారు. పాకిస్తాన్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు లేకపోలేరు, చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి దరిద్రులకి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పార్టీషన్ టైంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చాలా అక్కడ ఉన్న హిందువులందరూ ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్న చాలా మంది ముస్లింలు అమ్మో ఇక్కడ మనకు వద్దని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ మన ముస్లిం దేశం రా, మన ముస్లిం దేశం, మన ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన పాకిస్తాన్ అంటే ఒక పవిత్రమైన స్థానం అని చెప్పి అనుకుని బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పుడు సరే చాలామంది ఈ పార్టీషన్ గొడవల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి కొంతమంది తప్పించుకొని లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు వీళ్ళు, అక్కడ హిందువులు ఖాళీ చేసేసిన ఇళ్ళు అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ లాహోర్లో అక్కడ 70% హిందువులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. నెహ్రూ గారు సరిగ్గా లాబింగ్ చేయకపోవడం వల్ల లాహోర్ మనకి రావాల్సింది అటు వెళ్ళిపోయింది. ఓకే. సో వాళ్ళకి ఆ లాహోర్లో ఉండే వాళ్ళందరికీ హిందువులందరికీ కూడా టెన్షన్, మొత్తం ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి కొంతమంది ఆక్యుపైన్ చేసుకున్నారు, ఏదో చేసుకున్నారు. అసలు యాక్చువల్గా లాహోర్ పేరేంటి తెలుసా? లవహోర్. లవహోర్ అంటే లవుడు పుట్టిన ఊరు. రాముడి కొడుకు లవుడు. ఇప్పటికీ నీకు లాహోర్లో లవుడి టెంపుల్ ఉంటుంది. మనం టీవీలో కూడా మనం వీడియో చేయడం జరిగింది ఆ లవుని గుడి గురించి. అవును. సో అది రాముడికి సంబంధించిన ఆ లవుడికి సంబంధించిన సంతతి చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఏమంటారంటే ఎమిల్స్, ఇంకా 3 రకాలుగా జీలుతారు వాళ్ళు, అంటే వాళ్ళ సంతతులు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలోనే మన ఎల్కే అద్వానీ గారు కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు, ఇటువంటి అప్పుడు చాలా మంది అటు నుంచి వచ్చేసినప్పుడు వాళ్ళ మూలాలు అక్కడ ఉండే. రాముడి వంశస్థుల వాళ్ళ దాంట్లో నుంచి వచ్చిన, అంటే ఒక్కొక్క రాజు ముగ్గురిని పెళ్లి చేసుకుంటారు. ఒక కులంలో లేకపోతే ఇంకో కులంలో అట్లాంటి అమ్మాయిని కూడా చేసుకున్న రకంగా వాళ్ళ జాతులు చేరడం అనేది జరిగింది. అందులో చాలా మంది అలా ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ ఊరి శివార్లలో, అప్పట్లో హైదరాబాదు, ఈ హైదరాబాద్ కాదు, పాకిస్తాన్ సింధులో ఒక హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ ప్రాంతం పేరుకి హైదరాబాదే, కానీ అక్కడ మోస్ట్లీ హిందూ డామినేటెడ్ ఏరియా. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత రిచ్ పీపుల్ ఉండే, అండ్ ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో దీవాన్లుగా పనిచేసి ఆ దీంతో మంచి పరపతి ఉండే. గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ మొత్తం ముస్లింల హస్తగతం అయిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న హిందువుల ప్రాబల్యం కొంచెం గట్టిగానే ఉండే. వాళ్ళని ఎవరు టచ్ చేయలేకపోతుండే. వెరీ స్ట్రాంగ్ పీపుల్, ఎమిల్స్ అంటారు వాళ్ళని అక్కడ హైదరాబాద్లో. సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఖాళీ అయిపోయిన వాటిలో శివర్లను చేసి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళి ఇక్కడుండే ఎమిల్ కాలనీలో ఉండే వాళ్ళని టార్గెట్ చేయడం, కొంతమంది చేస్తుంటే వాళ్ళు అంటే బాగా ఓవర్ రిచ్ హిందూ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి లిటరలీ గొడవ అయిపోయి అక్కడ ఆ ఊరు శివార్లో ఉండే వాళ్ళని కొట్టేసుకోవడం, ఇవన్నీ పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. గొడవలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండే వీళ్ళని టార్గెట్ చేయడం. వీళ్ళుండే ఇక్కడ ఉండే వాళ్ళ ఏదైనా నువ్వు మతం మారుతావా, లేకపోతే చచ్చిపోతావా, లేకపోతే అమ్మాయిలు అయితే ముస్లింలు పెళ్లి చేసుకుని ఉండవా, ఇలాంటి రకరకాల ఆప్షన్లు ఇచ్చి వాళ్ళని మెల్లమెల్లగా కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని ఏమని పిలుస్తారు తెలుసు అక్కడ? ముహాజిర్, మటర్వా, మయ్య, మట్కా, ఇలా. అంటే అవి చాలా చీప్ వర్డ్స్ అనమాట. ఒక అంటరాని వాడిని ఒకప్పుడు ఎలా అయితే చూసేవాళ్ళు, అటువంటి నీచమైన స్థితిలో వీళ్ళని చూస్తుంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళు పాకిస్తాన్కి సవత్తల బిడ్డలే తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా మన బ్రదర్హుడ్ గా చేర్చుకునే ఇదే లేదు. ఇవాళ వాళ్ళకి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి చాలా మందికి, ఎస్పెషల్లీ ఎవరైతే పాకిస్తాన్కి జై కొడుతూ షుగర్ వేసుకొని చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా మీకు అంతుంటే కొన్నాళ్ళు ఒక నెల రోజులు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదులుతాం, మీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని చాలా నీచంగా చులకనగా చూడడం అనేది మీరు తెలుసుకుంటారు. రెండోది ఏంటంటే, ఆ దేశ ఆర్థిక స్థితిగతులు ఎంత దరిద్రంగా ఉన్నాయి. ఇండియాలో ఉంటే నాకు ఎంత అమ్మ దగ్గర ఉన్నట్టు ఉంటుంది, అక్కడ ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి అనేది మీకు లిటరల్లీ అర్థమవుతుంది. సో వాళ్ళలో బేసికల్లీ ముస్లిం
అంటే మన పాకిస్తాన్ మాత్రమే అనుకునే వాళ్ళందరికీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, దయచేసి అటువంటి వాళ్ళపైన మీరు సానుభూతి పడద్దు. అక్కడ ఉండే మన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు, అంటే పార్టీషన్ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ అందరినీ కూడా చాలా నీచంగా చూస్తున్న వ్యవస్థ ఆ పాకిస్తాన్. అటువంటి పాకిస్తాన్కి దయచేసి ఎవరో కూడా సానుభూతి చూపించకండి. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, సౌదీ అరేబియాలో కూడా ముస్లింలు ఉన్నారు. ఎందుకు పాకిస్తాన్ చాలా మంది వాళ్ళు ఇదిగా అనుకుంటారు. మీరు వెళ్ళి చూడండి, అక్కడ రియల్ టైమ్ సిచ్యువేషన్ చాలా దరిద్రంగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ కి. రైట్ చూద్దాం. ఎస్, మొత్తానికి ఉగ్ర దాడి తర్వాత ఒక్కొక్క వీడియో బయటకు వస్తున్న కొద్దీ అక్కడ నమోదైనటువంటి ఆ దృశ్యాలు ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. దాంతో పాటుగా ఇలాంటి ఇంటి దొంగలను పట్టించే వీడియోలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. సో ఇప్పటివరకు మనకి తనకు సంబంధించి ఉగ్రవాది సానుభూతి పరడా ఎటువంటి డీటెయిల్ తెలియదు. ఎన్ఐఏ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణలో ఏం తెలియబోతుందో వేచి చూడాలి. మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ. సారీ, ఇక్కడ ఏంటంటే మీకు పాకిస్తాన్ వాళ్ళ ముస్లింలు అంటే పాకిస్తాన్ చించుకుంటుంది, ముస్లింలను పాకిస్తాన్ రక్షిస్తుంది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, ఇవాళ మీరు అట్టారీ బార్డర్ కానీ వాఘా బార్డర్ కానీ లేకపోతే ఈ గేట్ వేస్ ఏవైతే ఉంటాయో, మీరు అంటే వీసాలు తీసుకొని అక్కడి నుంచి గేట్ ఎత్తుతారు, పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు. అలాగే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఇండియాలోకి రావడానికి వీసాలు తీసుకొని అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవాళ ఆ గేట్ దగ్గర నుంచి అట్టారీ బార్డర్ దగ్గర నుంచి అయితే కనీసం ఒక 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. అటుపక్క కూడా అదే పరిస్థితి. ఎందుకు అంటే సరే ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది అక్కడ సంబంధాలు చేసుకోవడం, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ కొంతమంది సంబంధాలు చేసుకోవడం, ముస్లింలే కాదు అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలు ఇక్కడ ఫేస్బుక్ లో అబ్బాయిలు లవ్ చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని డిపెండెంట్ గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా వీసా కంప్లీట్ గా వాళ్ళు ఇండియన్ సిటిజన్ కాలా, నూరి వీసా అనే దాని మీద ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని ఏంటంటే ఇప్పుడు పంపించేయాల్సిన పరిస్థితి, లేకపోతే పిల్లలు ఆవిడ కన్నా పిల్లలేమో ఇక్కడ పుడతారు, బట్ ఆవిడ పాకిస్తానీ, మొగుడు హిందుస్థానీ, పిల్లలు హిందుస్థానీ, కానీ ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, పిల్లలు మాత్రం ఇక్కడే ఉండాలి. అలాగే నీకు పాకిస్తాన్ వీసా ఉన్నా నువ్వు ఇండియన్ సిటిజన్ అయ్యుండి ముస్లిం అయినా సరే నేను అలో చేయట్లా. మీరు అనుకుంటున్నారే మన పాకిస్తాను మన ముస్లింలు పాకిస్తాను అసలు ఐడెంటిటీ అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి అట్టారీ బార్డర్ని ఇవాళ వెబ్సైట్ చేసి చూడండి. వాళ్ళు నిజంగానే ముస్లింలకు అంత విలువ ఇచ్చే వాళ్ళే అయితే అంత పెద్ద క్యూ, మీరు ఇండియన్ పాస్పోర్ట్ అయ్యండి మీరు ముస్లిం అయితే ఎంత నీచంగా మిమ్మల్ని చూస్తున్నారు అనేది మీకు అక్కడ అర్థం అవుతుంది. సో దయచేసి మీరు చెప్తున్నా పాకిస్తాన్ సానుభూతి పనులు వీడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవడైనా సరే మీరు అక్కడ ఉన్న రియల్ సిచ్యువేషన్ తెలుసుకోండి. పొరపాటును కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకండి. డోంట్ బీ నెస్ సూప్. పాకిస్తాన్ ముస్లింల కన్నా మన భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎంతో గర్వంగా ఎంతో తలెత్తుకొని ఎంతో స్వాతంత్రంతో బతుకుతున్నారు. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సో బీ ఏ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. డోంట్ సపోర్ట్ పాకిస్తాన్. రైట్, థ్యాంక్ యూ షాక్ భాష. రైట్, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు మనం టీవీ.